హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఓ స్వీట్ చేసి చూపించబోతున్నానండి. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు 10-15 నిమిషాల్లో ఇలా స్వీట్ ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో స్వీట్ ప్రిపేర్ అయిపోతుంది. ఒకసారి చేసుకున్నామంటే 2-3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. బ్రెడ్స్ని తీసుకొని ఇలా అంచులు వెంపటి ఉన్న బ్రౌన్ పార్ట్ని సపరేట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బ్రెడ్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలోకి కట్ చేసి తీసుకోవాలి. అన్నిటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఈ బ్రెడ్ పీస్ని ఫ్రై చేసుకోవడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి. 2-3 నిమిషాల్లోనే ఈజీగా అయిపోతుంది. ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేసుకోవాలండి. అన్నిటినీ కూడా సేమ్ ఇలానే ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 లీటర్ వరకు చిక్కని పాలు పోసుకోవాలండి. ఇప్పుడు ఈ లీటర్ పాలలోంచి 2 గరిటెల పాలను తీసుకోవాలండి. ఏదైనా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న పాలలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ 4-5 నిమిషాలకే పాలు అనేవి పొంగొచ్చేస్తాయండి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా 3-4 పొంగులు రానివ్వాలండి. ఇలా కలుపుకుంటూ పొంగించుకోవాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఈ పాలు కాగబెట్టుకునే ప్రాసెస్ మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి. 5-10 నిమిషాల్లోనే అయిపోతుంది. 4-5 నిమిషాల తర్వాత మనం బాగా అబ్జర్వ్ చేస్తే పాలు అనేవి కొంచెం క్వాంటిటీ తగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే ఉండలు కట్టేస్తాయి. ఇలా మనం కలుపుకుంటూ ఉంటే లైట్గా కలర్ అనేది మారుతూ వస్తుందండి. అలాగే పాలు కూడా కాస్త చిక్కబడిపోతాయండి. కస్టర్డ్ పౌడర్ పాలు వేసుకున్న తర్వాత 3-4 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలండి. 4 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు వరకు పంచదారను వేసుకోవాలండి. లీటర్ పాలకి అరకప్పు పంచదార సరిపోతుందండి. పంచదార వేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్ అయిపోతుందండి. పంచదార వేసుకున్న తర్వాత మరో 2-3 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి. పంచదార కరిగి 2-3 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిని పక్కన పెట్టి చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా అన్ని బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకున్నాం కదండి, వాటిని ఏదైనా ఒక ప్లేట్లోకి ఇలా అన్నీ కూడా పెట్టేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న దాన్ని ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత బ్రెడ్ పీసెస్ పైన కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. అంతా మునిగే వరకు కాకుండా ఇలా అంచులు వెంబటి వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతా ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని 10-15 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇక్కడ నేను 15 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. జ్యూసీగా ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఈ స్వీట్ రెసిపీ ఇంట్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుందండి. ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది.